జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం అని ఒకసారి అంటాడు. మళ్ళీ ఆయన్నే ఢిల్లీకి పోయి కాదు కాదు మీది వేర్పాటు వాదం అంటాడు. నేను ఒకటే మాట అడుగుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? మీరు పెట్టాలి కదా. అదే నువ్వో నేనో పోయి మీది వేర్పాటువాదం అంటే ఊరుకుంటారా? తెల్లారికి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణుల కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేస్తారు. నువ్వు కొని పోయినప్పుడల్లా ఒక కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెట్టావు? నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే ఏంది? దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామని ఎప్పుడన్నా చెప్పినామా? తెలంగాణ ఉద్యమంలో మేము వందే మాత్రం పాడమని ఆ తలకాయలేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే ఎట్లా ఊరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రోళ్ళకు ఒక న్యాయం, తెలంగాణలోకి ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేసినాం. పెట్టలేము మా అందరి మీద కేసులు, తీసుకుపోయి అరెస్ట్ చేయాలి మమ్మల్ని అందరు. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయొద్దని 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసినాం. ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరు తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విఘ్నత మాకున్నది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయన వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే కేసు పెట్టలేనటువంటి చాతగాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రోడు వచ్చి దాడి చేస్తాడు. న్యాచురల్లీ పక్క రాష్ట్రం వాడు వచ్చి మనని మాటలు అంటాడు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం? దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.